ఆప్షన్స్ ట్రేడింగ్‌లో మీరు బిగినర్ ట్రేడర్ అయితే ఈ స్ట్రాటజీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ మీకోసం. ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ మీరు నేర్చుకున్న, చాలా ఇండికేటర్స్ యాడ్ చేసేసి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే, మీ స్ట్రాటజీ పైన మీకు క్లారిటీ లేకపోతే గనక మీరైతే వితిన్ 1 మంత్‌లోనే మీ ఇనీషియల్ క్యాపిటల్ మొత్తం అయితే లాస్ అయిపోతారు. ఎటువంటి కన్ఫర్మేషన్స్ లేకుండా మార్నింగ్ వచ్చి ఫుల్ టైమ్ చేయాలనుకుంటే గనక ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ. మార్నింగ్ వచ్చి సిస్టమ్ ముందు కూర్చొని సింపుల్‌గా ఎటువైపు ట్రేడ్ ఎయ్యాలో అయితే మీకు ముందు రోజే మార్కెట్ ఓపెన్ కాకముందే మీకు తెలిసిపోద్ది. వచ్చిన తర్వాత మీ ఎంట్రీ ఎప్పుడైతే వస్తదో అప్పుడే అయితే మీరు ఎంట్రీ తీసుకుంటారు. ముందు ఎంట్రీ తీసుకోవాలన్న రూల్స్ అయితే ఒప్పుకోవు. ఈ స్ట్రాటజీ అలా డిజైన్ మీకు తెలియకుండానే కరెక్ట్ టైంలోనే మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఎగ్జిట్ అనేది మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. బట్ ఎంట్రీ తీసుకోవడం అనేది ఎక్కడ స్టాప్ లాస్, ఎక్కడ ఎంట్రీ అనేది చాలా క్లియర్‌గా మీకు ముందే తెలిసిపోతుంది. ఈ స్ట్రాటజీ యూజ్ చేసి లాస్ అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. 1 మంత్ యూజ్ చేసి ఈ స్ట్రాటజీ లాస్ అయిందన్న వాళ్ళు ఇప్పటి వరకు ఒక్కరు కూడా లేరు. వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ స్ట్రాటజీ బిగినర్ ట్రేడర్స్ కోసం, ఫుల్ టైమ్ చేసే వాళ్ళ కోసం. అండ్ దీని గురించి అప్డేట్స్ నేను ఎవ్రీడే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎక్కడ ఎంట్రీ వచ్చింది, ఎన్ని పాయింట్స్ అయితే ఇచ్చాయని చెప్పి నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు ఎంట్రీ చూస్తే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక్క ఎంట్రీ కూడా లేదు. ఇంత పెద్ద మూమెంట్ వెళ్ళినా కూడా మనకైతే ఎంట్రీ లేదు. ఇది మీకు మార్నింగే తెలిసిపోద్ది. ఇంత పెద్ద ఎంట్రీ వెళ్ళింది కదా, ఎందుకు తీసుకోలేదంటే మీకు తెలిసిపోద్ది. నేను ఈరోజు పుట్ సైడే ఉంటాను, కాల్ సైడ్ ఉన్నాను అని చెప్పేసి మీకు తెలిసిపోద్ది అనమాట. బిఫోర్ మార్కెట్ ఓపెనింగే మీకు తెలిసిపోద్ది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ప్రశాంతంగా వచ్చి కూర్చొని ట్రేడ్ వేసుకొని వెళ్ళడమే. ఆఫ్టర్నూన్ చూడండి, ఇక్కడైతే ఎంట్రీ వచ్చింది 150 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. నిఫ్టీలో 150 పాయింట్స్ అంటే ఆప్షన్స్లో ఈజీగా 100 to 130 పాయింట్స్ ఈజీగా మీరు క్యాప్చర్ చేసి ఉండొచ్చు. మీ సెటప్ ఫామ్ అవ్వడం కోసం ఎంత వెయిట్ చేస్తే మీకు అంత మంచిది. ట్రేడింగ్లో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నిన్న ట్రేడ్ చూద్దాం. నిన్న ఎక్కడ మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది ఈ స్ట్రాటజీలో చూద్దాం. ఇదైతే ఫస్ట్ ఎంట్రీ. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఎన్ని పాయింట్స్ హిట్ అయింది? 29 పాయింట్స్, ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అయితే హిట్ అయింది. నెక్స్ట్ ట్రేడ్ చూడండి, 80 పాయింట్స్ రికవర్ అయిపోయింది కదా. లాస్ అనేది ఒక్కొక్క రోజు ఖచ్చితంగా వస్తుంది. లాస్ లేని బిజినెస్ ఏది లేదు, ట్రేడింగే కాదు ఏది లేదు. సో ఆ లాస్ రికవర్ అవుతుందా లేదా, అట్ ది ఎండ్ ఆఫ్ ది వీక్, అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ లాస్ రికవర్ అవుతుందా లేదా, మీరు గ్రీన్లో ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీడే నా రీల్స్ చూడండి, ఛానల్ని ఫాలో అవ్వండి, ఎవ్రీడే అప్డేట్ చేసుకోండి. డైలీ నేను ఎంట్రీస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ ఎంట్రీ ప్రకారం ఎంత ఇచ్చింది, ఎన్ని పాయింట్స్ ఇచ్చే, ప్రాఫిట్ లాస్ అని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన బయోలో లింక్ ఉంది, వాట్సాప్ లింక్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.